కలిసి ఉండలేము విడిపోయి బతకలేము అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏలుకో నాయక రాసి చాలా ఇలాకా ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. కొత్తగా పెళ్ళైంది మాకు. ఎన్నిసార్లు అయితే ప్రతి స్కిట్ లో చెబుతానే ఉన్నావు. కిట్టికి 2 సార్లు ఇంకేమవుతుంది పాపం. అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? అందుకే ములక్కాడ ఉండమంటారా? వద్దే. ఎందుకు? దెబ్బలు పడతాయే నీకు, దెబ్బలు పడతాయే. ఏమండి ఇవన్నీ కాదు కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో 25,000 మంది ఫాలోవర్స్ పెరిగారండి. పెరిగారులే బొమ్మలో 25,000 మంది. మీరు ఎందుకు హట్ అవుతున్నారు? సంవత్సరం నుంచి రీల్స్ చేస్తుంది సార్, ఒక్కడ పెరగలేదు. నిన్న ఈయనే మా ఆయన అని చూపించింది, దెబ్బకి 25 మంది ఫాలో కొట్టారు సార్. దీన్ని ఎందుకో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అందరూ కామెంట్లు. అర్థమైందా? అర్థమైంది. కామెంట్లు, అంకుల్ కి గవర్నమెంట్ జాబ్ అనుకుంటా, తండ్రి కూతురు చాలా బాగున్నాడు. ఇంకొకడైతే ఈ ఫోటో 15 మందికి పంపిపోతే ఇలాంటి ముగ్గుడే వస్తారని పెట్టాడు కామెంట్లు. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పాలి, పెళ్ళైన తర్వాత మణికొండలో ఫ్లాట్ పెడతాను అన్నాడు, ఇంత బట్టికి పెట్టలేదు. నేను ఆల్రెడీ అడిగానండి. ఏమన్నాడు? మీ ఆయన దగ్గర ఆల్రెడీ 2 కొండలు ఉన్నాయి కదా, ఇంకా మణికొండలో ఎందుకు అన్నాడండి. మన బ్యాక్గ్రౌండ్ అటువంటిది. నా పరువంతా తీస్తావే అందరి ముందు. నిన్ను కాదే, మీ నాన్న వాడిని అనాలి. మా నాన్న ఇల్లు కట్టడం చేతగానోడు నిన్ను ఎందుకే పెళ్లి చేశాడు? నీకు చేత కాదు కానీ ఇవన్నీ మాట్లాడతారు మీరు. పట్టుకొని నిన్ను మాట్లాడినావు, పోవే అసలు నా ఇంట్లో. ఇల్లు నాది, నువ్వు వెళ్ళు. అత్తగారి ఇల్లులో ఉన్నాను కదా, మర్చిపోయాను. రష్మి మేడం, మొగుళ్ళు లేకపోతే మనం బతకలేమా? వాళ్ళు బతకలేరు, నువ్వు బతుకుతావే. వాళ్ళు ముగ్గులే దైవంగా భావిస్తారు, నువ్వు మామూలు. వారం రోజుల్లో నీ ఇంటికి డివోర్స్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది ఎక్కడ పోయారా? ఇందాక నుంచి కనిపించకుండా తిరుగుతున్నా. మమ్మీ, నేను మన ఇంటి బయట ఆడుతుంటుంటే ఆ శివాజీ అంకుల్ ఉన్నాడు కదా, నన్ను వచ్చి ఎత్తుకొని అచ్చం మీ మమ్మీలాగా ఉన్నారని అని ముద్దు పెట్టుకొని వెళ్ళాడు. మమ్మీ పెట్టారా? ఇక్కడ మమ్మీ మమ్మీ అంకుల్ నాకు బాగా నచ్చాడు, మన ఇంట్లోకి తెచ్చుకుందాం, మనం ఉంచేసుకుందాం. మమ్మీ ప్లీజ్ మీకు దండం పెడతాను, ఒంటరిగా బతుకుతున్నాను. నా లైఫ్ లోకి రావాలని, వాడి ద్వారాగా రావాలని చూడకండి సార్. ప్లీజ్ నన్ను ఒంటరిగా బతకనివ్వండి. సరే, ఇంకోసారి ఆలోచించు. చెప్పమ్మా, ఏం కావాలి నాన్న? అదేమా, మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ లేదు కదా అని అడుగుతున్నారు. అమ్మ ఎక్కడ నాన్న? అమ్మా పైన ఉందమ్మా. కిందకి రమ్మని చెప్పు నాన్న. అవదమ్మా, నానే వెళ్ళాలి అక్కడికి. అసలు నా బుద్ధిలే రాలేదే. నువ్వెవరు? ఇక్కడ ఎందుకున్నావు? ఇంట్లోకి కొత్తగా వచ్చాం. మీరు? నేను ఇంట్లోకి పాతగా వచ్చాను. నీ ముఖం, నీ బట్టలు చూస్తే పాతగానే అనిపిస్తుంది. ఏయ్, ఏంటి ఎలా చూస్తున్నావు? నన్ను కొడతావా? నన్ను కొడతావి? నన్ను కొడతావి? ఎన్నదరక ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, గొడవ పెట్టుకుంటూ పక్కన? సారీ అమ్మా, సారీ అమ్మా. ఏమైంది? వాడు ఏం చేశాడో తెలుసా నాన్న? ఏం చేశాడు? ఇలా అని ఇలా లాగి అలా కొడుతుంటే నువ్వేం చేస్తున్నావే? అంకుల్ నేను కొట్టలేదు. ఊరుకోనా? ఏం కాదులే. మమ్మీకి చెప్తా. నన్ను కొట్టారు. పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, అది కొట్టింది.వర్ష
అనుకున్నానే ముగుడు లేకపోతే ముగుడు లేడు అని బాధతో కుంగిపోతావు అనుకున్నాను కానీ ఇలా వేరే వాడిని చేసుకుని ఒక కంటావని అనుకోలేదు. నువ్వు పెద్ద సంస్కారం చేసావు. నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. బంగారు తల్లి దిష్టి తగిలిద్దమ్మా నీకు ఆంటీ వెళ్ళిపోదాం పదా. మారలేదు, ఈడొక ముళ్ళ పంది అదొక ముళ్ళ పంది. నీ పిల్లక మీద వాయిస్తాడు పదా. ఇంతకీ వీడు పెళ్లి చేసుకుని ఎవరితో చేసుకున్నాడు, అసలు ఎలా ఉంటది అది? ఏ పేపా ఏంటంటీ? నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పాలి. మీ మమ్మీ ఎక్కడుంటది? పైన ఉంటది. అవునా? మీ మమ్మీ ఎలా ఉంటది? మా మమ్మీ ఇలానే ఉంటది. నన్ను కాదని నా కోసం వెయిట్ చేస్తాడు అనుకున్నాను. సిగ్గు లేకుండా ఎవరంటే వాళ్ళని పెళ్లి చేసుకొని నేను ఆడుకుంటా. పామోలే పో. బంగారం రామ్మా, నిన్ను చూసాకే కదా నేను ఆఫీస్కి వెళ్తాను. రావాలి 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 రావాలి. ఎక్కడ ఆడుకుంటున్నావు? రా 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 వస్తాలే. రా 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 రా. నువ్వే రమ్మన్నావు, నువ్వే కొట్టు. ఇప్పుడు రమ్మన్నావు, టీంలోకి రమ్మన్నావు, నువ్వే కొట్టు. మీ అమ్మ లోపలే ఉందా? ఓకే ఓకే. మీ నాన్న ఎక్కడా? ఎక్కడు ఎక్కడు? మీ నాన్న మీ అమ్మని ఏమని పిలుస్తాడు? ఎలా అయినా ఒకళ్ళైనా కిడ్నాప్ చేస్తాం. అక్కడ ఎవరో చిన్న పాప ఆడుకుంటున్నారు, పోయి కిడ్నాప్ చేద్దాం. అరే అరసకుండా నోరు మోయి, పిల్లదిరా. మనకు సూపర్ గా మళ్ళీ ఏం చేశారు నా కూతురు? ఏం చేయలే అంకుల్, ఇద్దరు డైపర్లు వచ్చారు. డైపర్లా? పిల్లల్ని ఎత్తుకపోతారు. కిడ్నాపర్లు. నా కూతురు కిడ్నాపర్ నుంచి కాపాడావా? నేను కాపాడాను. కాపాడమన్నాడు నిన్ను. ఏం జరిగింది? మమ్మీ నేను ఇద్దరు డైపర్ల నుంచి కాపాడుతున్నాను, కొడుతున్నాడు. మమ్మీ కాపాడితే తప్పేముంది? వాడు ప్రాణం పోసిన ప్రాణం నాకు అవసరమే లేదు. పాపిష్టి జన్మ వాడిది తెలుసా? అయితే నీది కూడా పాపిష్టి జనమే. నాదా? అవును. ఎందుకు? ఈ ఎత్తనం నీదే కాబట్టి. అస్సలు కాదు, నాకు 4 ఇంటికలు ఉన్నాయి, వాడికి చాలా ఉన్నాయి. నీకున్నాయన్ని వాడికి రావాలంటే కష్టం. వాడు నా కొడుకు కానే కాదు. అంత బ్యాక్గ్రౌండ్ లేదు, తెలిసిపోతుంది. ఎప్పుడో విడిపోయాం, మనకు ఆ కొడుకేంటి? మన ఇద్దరు విడిపోయేటప్పటికే నాకు 3వ నెల. నా దగ్గర ఎందుకు దాచావే అది? నీ ముఖం చూసి నాకు చెప్పాలనిపించలేదు ఆ రోజు. మరి నువ్వైతే చేసుకోవచ్చా? చేసుకుని దానికి అనొచ్చా? ఆ పేపర్ ఎలా కన్నావురా వేరే దాన్ని చేసుకొని? అది నా కూతురు కాదు. ఒక రోజు సెకండ్ షో సినిమా చూసి వెళ్తుంటే వీధి చివర కుక్క తొట్టులో కుక్క పిల్ల సౌండ్ వినపడింది. కుక్కను కాపాడదాం వెళ్ళిన నాకు అక్కడ కుక్కను కొరుకుతా ఇది కనపడింది. రక్తపు మడుగులో కుక్క గిలగలా గిలగలా కొట్టుకులాడుతుంటే దీని పళ్ళ నుంచి ఆ కుక్కను విడిపించే లోపే ఆ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్కను తీసి పక్కనేసి దీన్ని అక్కును చేర్చుకున్నాను. ఆ రోజు అమావాస్య. అవును, నీకెలా తెలుసు? ఆ రోజు నాకు పుట్టింది ఒక్కడు కాదు, ఇద్దరు. ఏంటి నా వల్ల ఇద్దరా? ఆ రోజు ఇద్దరిని కానీ నేను తిని పడుకున్నా, లేచేటప్పుడు ఉయ్యాల్లో ఈడే ఉన్నాడు. ఇంకొకరు ఏదంటే పని ఆవిడ చెప్పింది కుక్క లాక్కుపోయిందని. ఎంత వెతికినా ఆ కుక్క రత్తంలో పడి ఉంది, కానీ ఈ పిల్ల మాత్రం దొరకలేదు. నన్ను క్షమించు వర్ష. ఏమైంది? దీన్ని కాపాడగలిగాను కానీ దీని నుంచి కుక్కను కాపాడలేకపోయా. అంటే ఇప్పుడు అది రండి. సరే, అంటే ఇలా ఉండాలి. బయట ఇద్దరు ఆడుకోండి. అమ్మ నాన్న చాలా రోజుల తర్వాత కలిశారు కదా, వాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎలా అనిపించింది సార్ ఈ ఫ్యామిలీ డ్రామా? పంచలై బాగానే పెళ్లి, కామెడీ వర్కౌట్ అయింది. గుడ్, అందరు బాగా చేస్తారు. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ సాగరిక అండ్ వెంకీ, మీ పర్ఫార్మెన్స్ చాలా బ్రిలియంట్ గా ఉంది. నిజంగానే ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది. వెరీ ఎంటర్టైనింగ్ కామెడీగా ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైనింగ్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ మ్యామ్, యూ అగైన్. ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20.